నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నిబద్ధత కలిగిన నాయకురాలు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు. నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపైనే పనిచేశారని, ఇప్పుడు హోంమంత్రిగా కూడా కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ హోంమంత్రి అనిత పిఏగా ఉన్న జగదీష్ తన పరిధి దాటి వ్యవహరించడం వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో స్వయంగా హోంమంత్రి అనితే పిఏను పక్కన పెట్టారని పునర్ఘాటించారు. పిఏ వ్యవహార శైలి వల్ల తనకు కానీ నియోజకవర్గం కానీ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. హోంమంత్రిగా తనకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిన దృష్ట్యా సర్వశక్తులు వడ్డీ నియోజకవర్గ అభివృద్ధికి అనిత కృషి చేస్తున్న సందర్భంలో అవసరమైతే తన సొంత మనిషిని కూడా పక్కన పెడతారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అందులో భాగంగా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని, ఆ ఏర్పాట్లలో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు. ఏదైతే పాయకరావుపేట నియోజకవర్గం ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మనం ఎమ్మెల్యే అనిత గారిని గెలిపించుకున్నాం. వంగలపూడి అనిత గారిని ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపించుకున్న తర్వాత కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి ఒక ఎస్సీ నియోజకవర్గానికి మరి మహిళని అనిత గారిని హోంశాఖలోకి తీసుకొని రాష్ట్రం అంతా కూడా ఒక ఉదాహరణగా నిలిచిన కూటమి ప్రభుత్వం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు మేము విన్నాం. హోమ్ మినిస్టర్ గారి యొక్క పిఏ జగదీష్, వాస్తవానికి జగదీష్ అనే వ్యక్తిని సొంత కొడుకు కన్నా ఎక్కువగా ఆవిడ ప్రేమించి చూసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా రాజకీయంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నాయకురాలు వంగలపూడి అనిత గారు. అయితే ఆ రోజు వారి కుటుంబానికి కూడా రక్షణ లేని పరిస్థితుల్లో కూడా ఆవిడ బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిలో ఆవిడ చేసిన పోరాటాలు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆవిడ ఎంతో అంటే సొంత కొడుకులో చూసుకోవడం వల్ల ఆవిడ నమ్మకాన్ని పెట్టుకొని అన్నీ కూడా వాళ్ళు మంచిగా చేస్తారన్న ఉద్దేశంలో ఒక అవగాహనలో ఉండి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు ఆవిడికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించడం, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించడం, వీటిల్ని సహించే తత్వం అనిత గారిది కాదు. సొంత కొడుకైనా కానీ, సొంత కూతురైనా కానీ, లేకపోతే ఎవరైనా కానీ తన కూటమిలో ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే అంశం ఏదైనా ఉంటే దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునే తత్వం అనిత గారికి ఉంది కనుక ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే రాబో రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక డెవలప్మెంట్ని తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రేపు 8వ తేదీనే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రావడం, అనేక కార్యక్రమాలకి వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరగబోతుంది. అందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి, అనేకమైన కంపెనీలు తీసుకురావడానికి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని కల్పించడానికి అవకాశాలు తీసుకొచ్చే విధంగా మరి అనిత గారు ప్రత్యేకమైన దృష్టి సారించి కూటమి నేతలతో పెద్దలతో మాట్లాడి అటు చంద్రబాబు నాయుడు గారితో ఇటు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చింపులు జరిపి నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రణాళిక రచించడం అనేది మీ అందరూ తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పాయకరావుపేట నియోజకవర్గంలో జరుగుతుంది కనుక ఎవరో చేసిన తప్పు, ఆవిడికి తెలియకుండా చేసిన తప్పు అనిత గారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దని చెప్పి, ఆవిడ నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ
నాయకురాలని చెప్పి అందరం కూడా తెలియపరుస్తున్నాం. పాయకరపేట నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ప్రత్యేకంగా ఈ నక్కపల్లి మండలంలో రాబో కంపెనీల గురించి కానీ ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ చాలా విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు మా యొక్క ఆంధ్ర రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి మరి అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్కి రాబోతున్నారు. సో అక్కడ అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులందరితో కూడా మరి మీటింగ్ ఉంది. దాని తర్వాత మరి అలాగే అంటే ఈ నక్కపల్లి ఈ యొక్క అనకాపల్లి జిల్లా మొత్తం మీద కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా అడుగులు ముందుకెళ్తున్నాయి. ఖచ్చితంగా నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం.